ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. వర్షాకారికి బ్లడ్ ఉందేంటి? అత్తయ్య, ఏంటి చూస్తున్నారు? వర్ష, నువ్వు కారులో బయటికెళ్ళావా? అవునత్తయ్య, కార్ సర్వీసింగ్కి ఇద్దామని వెళ్ళాను. అవునా? అక్కడికి వెళ్ళాక సర్వీసింగ్ చేసే కార్లు చాలా ఉన్నాయి. ఇంకో రోజు రమ్మంటే వెనక్కి వచ్చేసాను అత్తయ్య. ఆన్లైన్లో సర్వీసింగ్ ట్రాక్ బుక్ చేయలేదా? లేదత్తయ్య, సడన్ గా కార్లో బ్యాడ్ స్మెల్ వస్తుంటే సర్వీసింగ్కి ఇద్దామని అనిపించి డైరెక్ట్ గా వెళ్ళాను. ఎవరినైనా దారిలో యాక్సిడెంట్ చేసావా? అదే, ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు, కారు మీద ఈ రక్తం మరకలుంటే అడిగాను. అదా, సడన్ గా కుక్ వచ్చి కార్ కి ఢీ కొట్టింది. నా తప్పేం లేదు, అక్కడికి బ్రేక్ వేశాను. బ్యాడ్ లక్. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి కదా, ఏదైనా ప్రాణమే కదా. అయ్యో, నా డ్రైవింగ్ పర్ఫెక్ట్ అత్తయ్య. ఏదో ఫస్ట్ టైం ఇలా జరిగింది. అమ్మయ్యా, అత్తయ్యకి డౌట్ రాలేదు. ఏదో మేనేజ్ చేశాను. శంకర్, వర్షా కారు ఎన్ని గంటకు బయటకెళ్ళిందో ఏమైనా చెప్పగలవా? 3 గంటల క్రితం వెళ్ళారమ్మా. ఇంటికి ఎప్పుడొచ్చింది? గంట అయిందమ్మా. సరే. అత్తయ్య, బాగా టైర్డ్ అయినట్టున్నారు. జ్యూస్ చేసి తీసుకురానా? వద్దొద్దు, అవసరం లేదు వర్ష. అలాగే అత్తయ్య. ఏంటి అత్తయ్య నా వైపు అదోలా చూస్తుంది? ఆ వీడియో కిరణ్ దగ్గర ఎందుకుంది? కృష్ణ చాటుకెళ్ళి ఎందుకు ఏడుస్తున్నాడు? అసలు కిరణ్కి యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఈ 3 విషయాలు తెలిస్తే కృష్ణ వర్షల 3 ముళ్ళ మిస్టరీ బయటపడుతుంది. అది కాదు ప్రియా, అతను 10 లక్షల డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తానంటే ఎందుకొద్దన్నావు? గిఫ్ట్లు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేకుండా చేసుకుంటున్నావు, నెక్లెస్ గిఫ్ట్ గా తీసుకోవడానికి తొక్కులో ఇష్టం ఉండాలా? లేకపోతే ఏంటి? ఆ పిచ్చోడు పెళ్లికి ఇంకా టైం ఉన్నా సరే నీకోసం కాస్ట్లీ గోల్డ్ తాళి కొన్నాడు. వాడి మీద కొంచెం కూడా జాలి లేదా? ఒక హగ్గు, ఒక ముద్దు ఇస్తే నీ సొమ్మేం పోతుంది? ఈ సొత్తంతా వాడిదే కదా. అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకు. ఏ
రెచ్చగొడితే ఈసారి ఎక్కడికి వెళ్తావు? 2 రోజులు కృష్ణతో లాంగ్ డ్రైవ్ వెళ్తావా? కృష్ణ పేరెందుకు పదే పదే తీసుకొస్తున్నావు? అంటే ఇంకా వాణ్ణి మర్చిపోలేదా? అవునులే, సుఖం ఒకరికి, పెళ్ళి ఇంకొకరికి. నీ యాంగిల్ బాగుంది ప్రియా. నోటికొచ్చినట్టు వాగావంటే మర్యాదగా ఉండదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఈ తాలిబొట్టు బాక్స్ మీదే అనుకుంటాను. అవునండి, నాదే. ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. పవిత్రమైన తాళి కదా. నిజమే సార్. పవిత్రమైన ఈ తాళిని మిస్ చేసుకుంటుంటే సెంటిమెంట్గా లైఫ్ లాంగ్ బాధపడేవాడిని. ఎందుకంటే ఫస్ట్ నైట్కి లైసెన్స్ ఇదే కదా. ఫస్ట్ నైట్ కాదండి, భార్యాభర్తల 100 ఏళ్ల జీవితానికి ఈ తాళి పవిత్ర బంధాన్ని వేస్తుంది. హ, అవన్నీ నాకు తెలీదు. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడానికి ఈ తాళి ఇంపార్టెంట్. సరే, బాయ్ అండి. సీ యూ. ప్రియా, ప్రియా, ప్రియా ఎక్కడ? నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే తను కార్ దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఇక్కడ షాపింగ్కి వచ్చావా? నా సంగతి సరే, నువ్వేంటి ఇక్కడ? ఈ పక్కనే చిన్న పనుండి వచ్చాను ప్రియా. మాధవి, ఒకసారి అటు చూడు. ఎవడు వాడు? బాయ్ ఫ్రెండా, లవరా? నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ప్రియా ఫస్ట్ హ్యాండే కదా? విజయ్, ఒక్క నిమిషం నేను చెప్పేది వింటావా? ముందు అతనెవరో చెప్పు. ప్రియా పనిచేసిన ఆఫీస్ ఎండి. అతని గురించి విన్నాను. వాడు గతంలో ఆఫీస్లో ప్రియతో ఏమైనా అఫేర్ పెట్టుకున్నాడా? నువ్విలా మాట్లాడడం ఆ కృష్ణ వింటే నీ గురించి ఎంక్వైరీ చేయిస్తాడు. నువ్వు క్రిమినల్ అని ప్రియకి చెప్పి పెళ్లి ఆపేస్తాడు. అతను ధర్మతేజ గారి అబ్బాయి. ఆఫీస్ వాళ్లను కన్న బిడ్డల్లా, సిస్టర్లా చూసుకుంటారు. అంతేనా? ఈజ్ ఇట్ ట్రూ? యా, ఇట్స్ ట్రూ. ఆ నిశ్చితార్థం ఏమైంది ప్రియా? లగ్న పత్రికలు రాసుకున్నారు. వచ్చే వారం పెళ్లి. హే మాధవి, వాళ్ళిద్దరిని చూస్తుంటే ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత క్లోజ్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఏంటి ఇంకా రాలేదు? పోలీస్ బాబు, టెన్షన్గా ఉంది. మన పెళ్లి న్యూస్ ఎప్పుడు చెప్తున్నావో? అయినా నాకు ఒక డౌట్. కార్తీక తనకంటే పెద్దది, తనకు పెళ్ళయ్యాక నా పెళ్లి చేద్దామని డిస్కషన్ వచ్చుంటుందేమో. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. బాడీ మొత్తం షేక్ అవుతుంది, తల తిరుగుతుంది.
టెన్షన్ వచ్చేస్తుంది. వస్తుంది. ఇప్పుడేమంటుందో ఏమో. చూస్తుంటే కూల్గానే ఉంది. ఏంటి కార్తీక అంత టెన్షన్గా ఉన్నావు? ఆ? ఏం లేదు. కళ్యాణ్తో మాట్లాడడానికి వెళ్ళారు కదా. నీ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పాడా? ఆ, అది నువ్వు కలవడాలు ఫోన్లు వద్దన్నావు కదా, అందుకే నేను ఫోన్ చేయలేదు, తను ఫోన్ చేయలేదు. గుడ్, ఇలాగే ఉండాలి. మరి సంబంధం గురించి మాట్లాడారా? ఆ మాట కోసమేనా ఇందాక నుంచి ఎదురు చూస్తున్నావు? నేను కళ్యాణ్ వాళ్ళ బాబాయ్తో మాట్లాడాను. పెళ్లికి ఒప్పుకున్నారు. కళ్యాణ్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే మా ఇద్దరికి పెళ్ళి. ఏ కళ్యాణ్ ఫ్యామిలీ ఒప్పుకోరని భయపడ్డావా? ఆ, అంటే అది నా గురించి వాళ్ళ ఫ్యామిలీకి పూర్తిగా. నువ్వు డ్రగ్స్ తీసుకుంటావని కళ్యాణ్కి ముందే తెలుసు. లేదు, నేను ఎప్పుడూ మానేశాను. నీ కాబోయే హస్బెండ్ పోలీస్ కదా, మానేకపోతే మాన్పిస్తాడు. అంటే నేను మానేశానని తనకి తెలుసు. సరే, ఏదైనా గాని తను మార్చుకుంటాడు. నిన్ను సంతోషంగా చూసుకుంటానని మీ అన్నయ్యకి ప్రామిస్ కూడా చేశాడు. కళ్యాణ్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. ఆ ఫీలింగ్ అతని మాటల్లోనే తెలిసింది. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుని కబురు పెడతానని చెప్పొచ్చాను. థ్యాంక్స్. అమ్మా, అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. లవ్ యూ అమ్మా. లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. ఇన్ని రోజులు నిన్ను గయ్యాలిగా అసహించుకున్నాను, ద్వేషించాను. కానీ నా ప్రేమను గెలిపిస్తావని ఊహించలేదమ్మా. ఐ లవ్ యూ సో మచ్. చూడు, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నీ సంతోషం గురించి ఆలోచిస్తాను. మీరానందంగా ఉండాలని ప్రతి క్షణం కోరుకుంటాను. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, చాలా సంతోషం. మీ నాన్నగారితో మాట్లాడి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టిస్తాను. సరే అమ్మా. మొత్తానికి కళ్యాణ్ని నేను ప్రేమిస్తున్నానని రానమ్మని నమ్మించేశాను. ఇక మా పెళ్ళి అయిపోయినట్టే. కావేరి, నీ ప్రేమ నాదే, నీ లవరు నావాడే. నేనే పెళ్లి చేసుకుంటున్నాను. ఈ కార్తీక అంటే ఏంటో ఇంకా ముందు ముందు చూపిస్తాను. మై డియర్ సిస్టర్. ఎవరినైనా దారిలో యాక్సిడెంట్ చేశావా? ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు, కారు మీద ఈ రక్తం మరకలుంటే అడిగాను. గుడిలో దీపాలు ఆరిపోయాయని పెళ్లి మీద అత్తయ్యకి ఏమైనా డౌట్ వచ్చిందా? పెళ్లి విషయంలో కృష్ణ క్లారిటీగా నాకెందుకేమీ చెప్పడం లేదు. ఆ బ్లడ్ మార్కులకి కిరణ్ యాక్సిడెంట్కి ఏదైనా కనెక్షన్ ఉందా? కారు మార్కల్ని చూసి అత్తయ్య అంత డీప్గా ఎందుకు అడిగి ఉంటుంది? సంథింగ్ రాంగ్. అత్తయ్యకి డౌట్ వస్తే నా
వెయిట్ తలకిందులవుతుంది. హలో, రాణమని మాట్లాడుతున్నాను. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? తను ఇంకా స్పృహలోకి రాలేదు మేడం. ఇంకా స్పృహలోకి రాలేదా? ప్లీజ్ డాక్టర్, పేషెంట్ని స్పృహలోకి వచ్చేలా చేయండి. ఎలాగైనా తను స్పృహలోకి రావాలి. పేషెంట్ ఎవరు? కొంప తీసి కిరణ్ని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసిందా? అయినా అత్తయ్య వాడిని ఎక్కడ చూసుంటుంది, ఎప్పుడు కాపాడింది? పేషెంట్ స్పృహలోకి రాగానే ఫస్ట్ నాకు కాల్ చేయండి డాక్టర్. అలాగే మేడం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య, పేషెంట్ హాస్పిటల్ అని అంటున్నారు, ఎవరత్తయ్య? అదే నిన్న ఎవరో కుక్కను తప్పించబోయి ఒక అబ్బాయికి యాక్సిడెంట్ చేశారట. ఆ ఫుట్పాత్ దగ్గర కొన ఊపిరితో ఉన్న అబ్బాయిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయారు. ఏ ఏరియాలో అత్తయ్య? అజీజ్ నగర్ కాలనీ ఫేజ్ 3. నేను కిరణ్ యాక్సిడెంట్ చేసింది అదే ఏరియా కదా? పాపం, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను వర్ష. అవునా? చాలా మంచి పని చేశారు. నీ చేతి చలవ అతనికి ఏం కాదులే అత్తయ్య. అవును, ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అత్తయ్య? జేజే హాస్పిటల్లో. స్పృహలోకి రాగానే నాకు కాల్ చేయమని డాక్టర్ గారికి చెప్పాను. ఈ మధ్య తాగి డ్రైవింగ్ చేయడం, హిట్ అండ్ రన్స్ యాక్సిడెంట్స్ ఎక్కువైపోయాయి అత్తయ్య. ఆ అబ్బాయి స్పృహలోకి రాగానే ఎవరు యాక్సిడెంట్ చేశారో కనుక్కుని పోలీస్ కేసు పెట్టాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయంలో మీరు ముందుంటారు. అవును, ఇంతకీ ఆ పేషెంట్ పేరేంటి అత్తయ్య? పేషెంట్ పేరు గుర్తులేదమ్మా, కనుక్కుని చెప్తానులే. అవును, ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు ఎందుకు? ఊరికే అడిగాను. నాకు మీలాగే కొంచెం హ్యుమానిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అత్తయ్య. వర్షం మాటల్లో తడబాటు, యాక్సిడెంట్ గురించి డీటెయిల్ ఎంక్వైరీ చూస్తుంటే నా అనుమానం నిజం అనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. మా రిలేటివ్ పర్సన్ ఒకరికి యాక్సిడెంట్ అయిందని తెలిసి వచ్చాను. పేషెంట్ పేరేంటో చెప్పండి మేడం. తన పేరు కిరణ్. యాక్సిడెంట్ కేసా మేడం? నాకు క్లారిటీగా తెలియదు, బట్ అదే అనుకుంటా. మేడం, ఒకసారి చెక్ చేసి ఏ వార్డులో ఉన్నారో చెప్తాను. ట్రై కిరణ్, నువ్వు ఇక్కడున్నావని కన్ఫర్మ్ అయిందో ఈ రోజే నీకు లాస్ట్ బ్రీత్. నా అనుమానం నిజం కాబోతోంది. ఫోన్లో నా మాట విని ఇక్కడికి వచ్చింది అంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ వర్షే చేసుంటుంది. మేడం, పేషెంట్ పేరు కిరణ్ కదా? అవును, హాస్పిటల్లోనే ఉన్నాడా? ఏ వార్డో చెప్పండి. చిల్డ్రన్ వార్డ్లో ఉన్నారు మేడం. రూమ్ నెంబర్ 13కి వెళ్ళండి. చిల్డ్రన్ వార్డ్ ఏంటి? నేను అడిగింది యంగ్గా ఉండే కిరణ్, చైల్డ్ కాదు. మేడం, కిరణ్ అనే పిల్లోడు ఐసీయూలో ఉన్నాడు. అతని కోసం అనుకున్నాను. హే, సరిగ్గా వినడం నేర్చుకో. నేను అడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి? అలాంటి వ్యక్తి ఎవరు మా హాస్పిటల్లో అడ్మిట్ కాలేరు మేడం. కొంచెం సరిగ్గా చెక్ చేసి చెప్పు. మేడం, కిరణ్ అని 14 సంవత్సరాల అబ్బాయి క్రికెట్ గ్రౌండ్లో పడిపోతే అడ్మిట్ అయ్యాడు. సారీ మేడం, అలాంటి పేషెంట్ ఎవరు అడ్మిట్ కాలేదు. సరే, థ్యాంక్ యూ. ఏంటిది? అసలు కిరణ్ ఎక్కడున్నాడు? బుక్ అయిపోయాను. అత్తయ్య, నువ్వు జీనియస్.
నా మీద అనుమానం వచ్చి కరెక్టో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి నన్ను రాంగ్ డైరెక్షన్లోకి పంపించాను. నా లెక్క ప్రకారం అత్తయ్య నన్ను ఫాలో చేసి హాస్పిటల్కి వచ్చి ఉంటుంది. కిరణ్ యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా? కిరణ్ ఎవరో నాకు తెలీదు అత్తయ్య. కృష్ణ నీ మెళ్ళలో తాళి కడుతుంటే కిరణ్ తన ఫోన్లో వీడియో తీశాడు. అంత సీక్రెట్గా పెళ్ళెందుకు చేసుకున్నావు? అత్తయ్య ఏం జరిగింది? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇదంతా డ్రీమా? ఎంత భయపడ్డాను. అత్తయ్య మీరు హాస్పిటల్లో ఉన్నారేంటి? నువ్వేంటి ఇందాక ఇంట్లో బిజీగా ఉన్నావు, సడన్ గా హాస్పిటల్కి ఎందుకు వచ్చావు వర్ష? అత్తయ్య అది నిన్న నైట్ నుంచి కొంచెం కడుపు మంటగా ఉంది. అల్సర్ ఏమో అని భయపడి టెస్ట్లు చేయించాను. అల్సర్ అయితే గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి గాని నువ్వు ఐసీయూ వాడుకొచ్చావేంటి? పొరపాటున పైకి వచ్చేసాను అత్తయ్య. టెస్ట్లు చేయించాను అన్నావు, వార్డ్ గుర్తులేదా? ఏదో ఆలోచిస్తూ ఈ వార్డుకు వచ్చేసాను అత్తయ్య. సరే, నిన్ను టెస్ట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నాకు ఇక్కడ డాక్టర్స్ అందరూ తెలుసు. పర్లేదు అత్తయ్య. మసాలా ఐటమ్స్ ఎక్కువ తినొద్దన్నారు, వాటర్ ఎక్కువ తాగమన్నారు. ఒకసారి టెస్ట్ చేసిన పేపర్స్ నాకు పంపు, చూస్తాను. తర్వాత పెడతాను అత్తయ్య. అవును, చెమట్లు పట్టేయంటి వర్ష? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పడానికి మొహమాట పడకు, చెప్పు. అదేం లేదత్తయ్య, అంతా నార్మలే. అత్తయ్య అవును, మీరెందుకు హాస్పిటల్కి వచ్చారు? అదే యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, అతన్ని ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశాను. కానతన్ని నిన్ననే డిశ్చార్జ్ చేశారంట. డాక్టర్కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. అదేంటి రిసెప్షనిస్ట్ వేరేలా చెప్పింది? ఇప్పుడు ఈ విషయం అడిగితే బుక్ అయిపోతానేమో. సరే వర్ష, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సరే అత్తయ్య. వెళ్ళు. నేను చెప్పినట్టు చేసినందుకు థ్యాంక్స్ అమ్మా. యు ఆర్ వెల్కమ్ మేడం. మీరు అడిగింది చిన్న సాయమే కదా. నీకు డబుల్ కా మీఠా కావాలా? ఇప్పుడు మీ అమ్మగారితో ఉంటుంది, నీకు ట్రిపుల్ కా మీఠా. వద్దు. కళ్యాణ్ కాల్ చేస్తున్నాడు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పు కళ్యాణ్. మేడం, బిజీగా ఉన్నారా? మాట్లాడొచ్చా? పర్లేదు, చెప్పు. ఏం లేదు, మీ అమ్మాయి గురించి
ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను. చెప్పు కళ్యాణ్, ఏమైంది? మీ అమ్మాయిని నన్ను పెళ్ళయ్యే వరకు సీక్రెట్గా కలవటాలు వద్దని మీరు అన్నారు కదా. అవును, మీ ఇద్దరికీ చెప్పాను. ఫాలో అవుతున్నారా? నేను ఫాలో అవుతున్నాను, కానీ మీ అమ్మాయి ఫాలో అవడం లేదు మేడం. అవునా? నా ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతానని చెప్పింది. నాకు అబద్ధం చెప్పి కార్తీక పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? హలో మేడం, తను నీ దగ్గరికి వచ్చిందా? పోలీస్ స్టేషన్కి వచ్చి టిఫిన్లు తెప్పించుకుంది. లంచ్ డిన్నర్ ఇక్కడేనంట. పైగా 2 రోజులు ఇక్కడే ఉంటానంటుంది. అయితే నేను ఏడిపించడానికే వచ్చిందన్నమాట. ఈ విషయం నేను మీకు చెప్పకపోతే నన్ను అపార్థం చేసుకుంటారేమోనని ముందే చెప్తున్నాను మేడం. అయినా నువ్వు స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడికి తను రాకూడదు కదా. తనకు ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. 1 మినిట్ మేడం. ఇదిగో మీ అమ్మగారు మాట్లాడతారంట. తీసుకుని మాట్లాడు. అరే మీ అమ్మగారు లైన్లో ఉన్నారు. హలో, తీసుకో, లైన్లో ఉన్నారంటే. హలో హలో, ఏంటి కార్తీక, నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? అలా కలవద్దు అని చెప్పాను కదా, ఎందుకు అబ్బాయిని డిస్టర్బ్ చేస్తున్నావు? ఏంటమ్మా నువ్వు? కాబోయే మొగుడితో మాట్లాడకూడదా? సరదాగా ఉండకూడదా? పెళ్లికి ముందు ఇవన్నీ మామూలే కదమ్మా. పాపం నిన్న అబ్బాయిని ఎంత అవమానించిందో తెలుసా? ఏం చేసింది? ఆ అబ్బాయి ఏదో సడన్ గా రీల్స్ చేద్దాం అన్నాడు. అలాగే అని చెప్పి కింద పడేసింది అత్తయ్య. అమ్మా, నాకు ఇష్టం లేదని చెప్పాను. బలవంతంగా బెదిరించి చేయాలని చెప్పింది. నా కోపం వచ్చి కొట్టేశాను. ప్రియా, ఇవన్నీ చేసి పెళ్లి చెడగొట్టుకోమని మీ అత్తయ్య చెప్పిందా? అత్తయ్య ఇలాంటి చీప్ పనులు చేయదమ్మా. ఓహో, అంటే మేం చీప్ మనుషులమా? అదే నిజం. ఇప్పటికైనా ఒప్పుకున్నావు, సంతోషం. ప్రియా, నీ మొండితనం మాటల్లో కనిపిస్తుంది. వదిన చెప్పినట్టు నువ్వు అడ్డదిడ్డంగానే ప్రవర్తిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. మీ వదిన ఆలోచించేది నీ కోసం, ఈ కుటుంబం కోసం. తన మాటను గౌరవించి చెప్పింది చెయ్యి ప్రియా. చూడు ప్రియా, ఒకడి ప్రేమలో మోసపోయి రోడ్డున పడ్డావు. విజయ్ నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ కుటుంబం కోసం పెళ్లికి ముందే మనల్ని ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు. నీకోసం పడి చస్తున్నాడు. కాదని చులకనగా చూడడం తప్పు ప్రియా. మన తలరాతలో ఉన్నవాళ్లే మన జీవితంలోకి వస్తారు. కొన్ని బంధాలు మధ్యలో వచ్చి మధ్యలోనే పోతాయి. ఆ బంధం రుణం అంతవరకే రాసిపెట్టుందనుకుని ముందుకు వెళ్ళాలి. గుర్తుపెట్టుకో. ఇష్టపడి దగ్గరకు వచ్చిన వాణ్ణి ప్రేమించడానికి నీకు నొప్పేంటి? ఇష్టం వేరు, ప్రేమ వేరు. ముందు అది తెలుసుకో. ఓ, మాకు తెలియదులే, నువ్వు చెప్పు. చూసిన ప్రతి వాళ్ళు నచ్చితే అది క్యారెక్టర్లెస్. ఎంతమందిని చూసినా ఒకరినే ఇష్టపడితే అది ప్రేమ. అయితే కృష్ణనే ప్రేమిస్తున్నాను, ఈ కోన్ కిస్కా గొట్టం విజయ్ నాకు ఇష్టం లేదు అంటావు, అంతేనా? ఏంటి గుట్ట మీద అంటున్నారు? రండి బాబు, రండి.
ఏంటి గుట్ట మీద అంటున్నారు? ఆ, గొట్టం కాదు, చుట్టం అంటున్నాను. అదే శుభలేఖలు చుట్టాలకి ఇవ్వాలని మాట్లాడుకుంటున్నాం విజయ్. అవును బాబు, రండి కూర్చోండి. కూర్చో ప్రియా. అత్తయ్య గారు మీరు కూర్చోండి. శుభలేఖలు సెలెక్ట్ చేశాను. ప్రియకి నచ్చుతుందో లేదో ఒకసారి చూపిద్దామని తెచ్చాను అత్తయ్య. చూపించు బాబు. ప్రియా చూడు. తీసుకోమ్మా. ఏది నచ్చిందో అది చెప్పు ప్రియా. ఆ డిజైన్ నీకు బాగా నచ్చుతుంది ప్రియా. చూస్తుంటేనే అద్భుతంగా ఉంది. ఇంత రిచ్ శుభలేఖ ఈ మధ్య నేను ఎప్పుడూ చూడలేదు. అంతే కదా అత్తయ్య? నువ్వు చెప్తున్నావు కదా, కరెక్టే. నీకు నచ్చిందని చెప్పావు. థ్యాంక్స్ ప్రియా. ప్రియా నీకు బ్రైడల్ మేకప్, ఆర్నమెంట్ డిజైన్స్ నేనన్నీ ఊహించుకున్నాను. అలాగే అన్నీ అరేంజ్ చేస్తాను. ఇట్స్ ట్రూ. నీలాంటి వాడు ఈ ఇంటికి అల్లుడుగా, ప్రియకి లైఫ్ పార్ట్నర్గా రావడం ఈ ఇంటిల్లి 10 పెట్టి పుట్టారు. అంతే కదా అత్తయ్య? అంతా దేవుడి దయ్యమ్మా. దేవుడిదే కాదత్తయ్య, ప్రియ అదృష్టం. ఈ కావేరి ఉదయం నుంచి ఇంట్లో లేదు. ఆ కళ్యాణ్తో తిరుగుతూ ఉంటుంది. కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు కదా, పిచ్చిది. దాని వెనుక ఈ కార్తీక ఏం చేస్తుందో దానికి అర్థం కావడం లేదు. ఈ ఇంటి హిట్లర్ని కూడా బోల్తా కొట్టించాను. ఈ కావేరి ఎంత చోటీ బచ్చి. ఏంటి ఈ రానమ్మ అలా చూస్తుంది? కొంపతీసి నా పెళ్లి ప్లాన్ కనుక్కుందా? ఇప్పుడెలా? నీకన్నా తెలివైన వాళ్ళు లేరు అనుకుంటున్నావా కార్తీక? ఈ రాణమనే మోసం చేద్దాం అనుకుంటున్నావా? నువ్వేం చేసినా ఎక్కడున్నా నాకు తెలిసిపోతుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? నేను దేని గురించి అడుగుతున్నాను, నువ్వేం నిజం చెప్పాలి. నేను ఫ్రెండ్తో కలిసి షాపింగ్ చేసి వస్తున్నాను. నా కాల్ కట్ చేసి మాట్లాడకుండా ఇప్పుడు ఏమీ తెలియనట్టు అబద్ధం చెప్తున్నావా? పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? కళ్యాణ్తో ఏం మాట్లాడావు? పెళ్లికి ఒప్పుకున్నాడు కదా? ఓరి నాయనా, ఏదో సంగతి. ఒసే కావేరి, పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? కహాని క్లారిటీ వచ్చేసింది. పెళ్లికి ముందు కళ్యాణ్ని సీక్రెట్ గా కలవద్దు అని చెప్పానా లేదా? అది చెప్పావమ్మా. నేను వద్దని చెప్పినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కలిసావు? నీ మంచి కోసమే పెద్దవాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు, వాటిని బ్రేక్ చేయకూడదు.
ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి బాధ్యతగా ఫోన్ చేసి నువ్వు వచ్చిన విషయం చెప్పాడు. అది నిజాయితీ అంటే. ఎంత ప్రేమించుకున్నా అమ్మ చెప్పిన మాట వినడం లేదు అనుకుంటారు. అది నిజమే అమ్మా. ఇక మీదట డిసిప్లైన్డ్గా ఉంటాను. చెప్పడం కాదు, ఫాలో అవ్వాలి. నీకు చెప్పకుండా ఇక మీదట కళ్యాణ్ని కలవను. నిజంగా? ప్రామిస్. నువ్వు చాలా అదృష్టవంతురాలువి. ఆ అబ్బాయి సిన్సియర్ ప్రేమని ఎప్పటికీ పోగొట్టుకో కార్తీక. నువ్వన్నట్టు నేను నిజంగా అదృష్టవంతురాల్ని. సారీ మా, ఇంకెప్పుడు అలా చేయను. కళ్యాణ్ ప్రేమ నీ అదృష్టం. అమ్మ అని పిలవడం ఈ అమ్మ అదృష్టం. కావేరి, నిన్ను రానమ్మని ఇద్దరిని జాయింట్గా భలే మోసం చేస్తున్నాను. ఇక నా మోసాన్ని ఈ రానమ్మ ఎప్పటికీ కనిపెట్టదు. అలాగేనండి. ఓకే ఓకే. ఆ ఫైల్స్ అన్ని రెడీ చేసి పెట్టండి, నేనొచ్చి సంతకం పెడతాను. ఓకేనండి. ఓకే సరే. అత్తయ్య, మీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు. నాకు కృష్ణకి పెళ్ళయ్యి చాలా రోజులవుతోంది. మేమింకా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదు. నేను కృష్ణ ఈరోజు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామని మీ పర్మిషన్ కోసం వచ్చాను. నీకున్నట్టుండి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకు? మ్యారేజ్ సర్టిఫికేట్తో నీకేమైనా పనుందా? మీ అందరి సమక్షంలో మేము శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోలేదు కదా, అందుకే ఆ రోజు గుళ్ళో దీపాలు ఆరిపోయాయి. దీపాలు ఆరిపోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్కి ఏంటి సంబంధం? సంబంధం అని కాదు, నాకెందుకో ఆ ఇన్సిడెంట్ తర్వాత మనసులో గిల్టీ ఫీలింగ్ మొదలైంది. కృష్ణ భార్యగా ఇంటి కోడలన్న సంతోషం లేకుండా పోయింది అత్తయ్య. సరే, ఒక పని చేద్దాం. త్వరలోనే మీ ఇద్దరిని ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళి అక్కడ మళ్లీ దేవుడి సమక్షంలో శాస్త్రోక్తంగా పెళ్లి చేస్తాను. అప్పుడు నీ మనసులో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోతుంది కదా. మీరు చెప్పినట్టే చేద్దాం. ఈలోపు సర్టిఫికెట్స్ తెచ్చుకుంటాం అత్తయ్య. జాగ్రత్త పడుతున్నావా వర్ష? అర్థం కాలేదత్తయ్య. భార్యాభర్తలకు ఏదైనా లీగల్ ప్రాబ్లం వస్తే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అలాంటి సమస్యలు మీ మధ్య ఏమైనా ఉన్నాయా? అదేం లేదు. కృష్ణ ఎంతో నమ్మకంతో నా చేయి పట్టుకున్నాడు. ఆ క్షణమే నా 100 ఏళ్ల జీవితం కృష్ణకు అంకితం చేసుకున్నానత్తయ్య. పెళ్ళంటే అందరూ సెంటిమెంట్ అనుకుంటారు, ఇంకొంతమంది ఈజీ మనీలా ఆలోచిస్తారు. జనరేషన్ మారే కొద్దీ విలువలు మారిపోతున్నాయి వర్ష. ఏమైనా మీ పెళ్ళెలా జరిగిందో నీ మనస్సాక్షికే తెలుసు. పెళ్లికి కావాల్సింది నమ్మకం, కాపురానికి కావాల్సింది ప్రేమ, సహనం. సర్టిఫికెట్లు కాదు. పుట్టింటి నుంచి అత్తింటికొచ్చిన ఏ భార్య అయినా భర్తింటినే గౌరవంగా భావిస్తుంది. అందుకే అత్తింట్లో ఆడపిల్ల అడ్రస్తో పాటు పేరు కూడా మారిపోతుందని అంటారు. పసుపులేటి వర్ష, వైఫ్ ఆఫ్ కృష్ణ అంటే చూడండి ఎంత ఎనర్జెటిక్ గా ఉందో. సరేలే, ఇప్పుడు అర్జెంటే ఉంది, నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం. తీసుకోవచ్చు, కానీ అంతవరకు నా మనసులో ఈ ఫీలింగ్ భరిస్తూ ఉండాలి కదత్తయ్య. బాధపడకు. నువ్వు సడన్ గా అడిగేసరికి ఏ ఉద్దేశంతో అడుగుతున్నావో తెలుసుకుందా అని కాసేపు నీతో అలా మాట్లాడాను. ఈ ఇంటి పేరు మీద నీకున్న గౌరవానికి చాలా సంతోషం. మ్యారేజ్ సర్టిఫికేట్ ఇమ్మీడియట్ గా తీసుకుందాం, సరేనా?
అయితే నేను కృష్ణ ఈ రోజే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం అత్తయ్య. అక్కడి దాకా వెళ్ళి మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? నాకు తెలిసిన రిజిస్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి నేను తెప్పిస్తాను. ఏంటలా చూస్తున్నావు? ఆ సర్టిఫికెట్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ నాకు తెలుసు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ నాకు ఇవ్వు. అలాగే అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. పేషెంట్ స్పృహలోకి వచ్చాడు. అవుట్ ఆఫ్ డేంజర్. కృష్ణ, కృష్ణ, నీకు నిజం చెప్పాలి. ఆ వర్ష అత్తయ్య, నా మ్యారేజ్ సర్టిఫికెట్ నీ ద్వారా వస్తేనే ఆఫీషియల్గా ఉంటుంది. నాకు నేను తెచ్చుకుంటే ఇల్లీగల్ అవుతుంది. నేను ఈ కోర్టుల ఆస్తి దక్కించుకోవడానికి నీకు నువ్వే నా కోసం దారి చూపిస్తున్నావు. సో స్వీట్ అత్తయ్య. అత్తయ్య, ఇదిగోండి అత్తయ్య. మిగతా ఫార్మాలిటీస్ నేను పూర్తి చేస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ అత్తయ్య. హలో మేడం. రంజిత్, ఇప్పుడే పంపించాను చూడు. నువ్వు ఇప్పుడు ఇమ్మీడియట్గా అర్థమైంది కదా? వెంటనే అన్ని రెడీ చేయి. ఓకే మేడం. నిజం నిప్పు లాంటిది. గుప్పెట్లో ఎక్కువసేపు దాచలే వర్ష. చూద్దాం. ఈవిడ ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళింది ఈవిడ? జనా హాస్పిటల్ నుంచి ఫోను. మొన్న జేజీ హాస్పిటల్ అని చెప్పింది కదా ఆవిడ. హలో డాక్టర్ గారు. మేడం, కిరణ్ స్పృహలోకి వచ్చాడు. డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. అతనిప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నాడా? షూర్, మాట్లాడే కండిషన్లోనే ఉన్నాడు మేడం. థ్యాంక్ యూ డాక్టర్. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. ప్లీజ్ కమ్ మేడం. థ్యాంక్ యూ. వర్ష, నా అనుమానం 100% నిజమైతే నువ్వుండేది ఇంట్లో కాదు, ఎక్కడుండాలో నేను డిసైడ్ చేస్తాను.
వర్షని అండర్ ఎస్టిమేట్ చేస్తావా అత్తయ్య? నీకంటే ముందు హాస్పిటల్లో ఉంటాను. ఈ వర్ష పవర్ ఏంటో నీకు చూపిస్తా. కిరణ్ లేడేంటి? వేరే ఎక్కడికైనా షిఫ్ట్ చేశారా? సిస్టర్ సిస్టర్ డాక్టర్ అజయ్ కుమార్ గారు ఎక్కడ? మేడం, ఆయన షిఫ్ట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. అలాగా. ఐసీయూ 3లో కిరణ్ అనే పేషెంట్ ఉండాలి. రూమ్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడు? ఏమో మేడం, నేను ఇప్పుడే డ్యూటీకి వచ్చాను. మీరు రిసెప్షన్లో అడగండి. సరే. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ 3లో కిరణ్ పేషెంట్ లేడు, షిఫ్ట్ చేశారా? యాక్సిడెంట్ అయిన పేషెంట్ గురించేనా మీరు అడిగేది? ఎస్ అండి. ఆ కిరణ్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే. పేషెంట్ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లిపోయారు మేడం. ఎక్కడికి తీసుకెళ్లారు చెప్పారా? విజయవాడ తీసుకెళ్లారు మేడం. ట్రీట్మెంట్ అక్కడే చేయించుకుంటామని చెప్పారు మేడం. బిల్స్ అన్ని క్లియర్ చేశారు. ఇందాకే అతను స్పృహలోకి వచ్చాడని డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. డాక్టర్ మీకు ఫోన్ చేసిన సంగతి నాకు తెలియదు మేడం. అది కాదమ్మా, పేషెంట్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. అలాంటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పకుండా ఎలా డిశ్చార్జ్ చేస్తారు? వాళ్ళు అసలు పేరెంట్సేనా? పేషెంట్ పేరెంట్స్ అని వాళ్ళు ప్రూఫ్స్ చూపించారు మేడం. నాకు తెలిసి వాళ్ళు అసలు పేరెంట్స్ కాదమ్మా. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే అతనికి ప్రాణహాని ఉంది. చూడండి మేడం, వాళ్ళు పేషెంట్ తల్లిదండ్రులని ప్రూఫ్ చూపించి ఫోర్స్ చేస్తుంటే పంపించకుండా ఎలా ఉంటాం? మేడం ప్లీజ్, మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ పేషెంట్ కన్సర్న్ డాక్టర్ రేపు వస్తారు, వారితో మాట్లాడండి మేడం. ఒకవేళ కిరణ్ డిశ్చార్జ్ అయి ఉంటే ఫోన్ ఆన్ చేసి ఉంటాడు కదా. కిరణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోందేంటి? డాక్టర్ ఫోన్ చేయగానే బయలుదేరాను. ఇంతలోనే తను ఎలా డిశ్చార్జ్ అయ్యాడు? కిరణ్ని పేరెంట్సే తీసుకెళ్లారా? లేదంటే ఆ హాస్పిటల్లో నువ్వు రిసెప్షనిస్ట్ని మేనేజ్ చేసి నన్ను బోల్తా కొట్టించావు. నేను అదే టెక్నిక్తో నిన్ను బోల్తా కొట్టించాను. రాణమ్మ అత్తయ్య. సార్, మేడం ఫోను. నీకెందుకు అంత టెన్షన్? సార్, మేడం మహాలక్ష్మి సార్, మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయండి సార్. సరే, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. ఏంటి ఎస్ఐ గారు, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? నీ ఫోన్ లిఫ్ట్ చేయడమేనా నా డ్యూటీ? ఏం లేదు, పెళ్లికి ముందు ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుంది అన్నావు కదా. కావేరి, ఆ విషయం గురించి ఫోన్ చేసావా? చెప్పు చెప్పు, ఎప్పుడు, ఎక్కడ? ఏంటి ముద్దు అనుకున్నావు కదా? మరి కాదా? ముద్దు కోసమైతే
డ్యూటీ వదిలేసి వచ్చేస్తావా? ఫోన్ రింగ్ అవ్వగానే సెకండ్లోనే లిఫ్ట్ చేస్తావా? కావేరి, నిన్ను ప్రేమించడానికి ముందు నువ్వు సైలెంట్గా ఉండేదానివి. ఇప్పుడేంటి ఇంత వైలెంట్ అయిపోయావు? చచ్చచ్చ, అదేం లేదు. సరదాగా నిన్నేడిపిద్దామని. సరే, ఎందుకు కాల్ చేసావు? పోలీస్ స్టేషన్లో నాకంత ప్రేమగా టిఫిన్ తెప్పించావు కదా, మరి నేనేదైనా ప్రేమగా నీకోసం చేద్దామని ప్రిపేర్ అయ్యాను. అది సరే, మీ అమ్మగారేమైనా క్లాస్ స్పీకరా? బాగా తిట్టిందని చెప్తాను, ఇంకోసారి కంప్లైంట్ చెయ్యడు. కావేరి, మాట్లాడవేంటి? నీ ఫోన్ దెబ్బకి ఇంటికి రాగానే అమ్మ నన్ను కబడ్డీ ఆడుకుంది. నా మీద బాగా కోపడింది కళ్యాణ్. అయ్యో, నేను మరీ అంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వద్దని మీ అమ్మగారికి నీ ముందే చెప్పాను కదా. అలా చెప్పావనే నన్ను అస్సలు తిట్టలేదు. ఆ టాపిక్కే లేదు. నీ కేరింగ్కి లవ్ యూరా పోలీస్ బాబు. సర్లే, అమ్మా నాన్న అన్నాక ఆ మాత్రం భయం ఉండాలి కదా కావేరి. ఇంకోసారి అలా కంప్లైంట్ చెయ్యకు. మా అమ్మ నీకంటే ఎక్కువ డిసిప్లైను. సరే కానీ నువ్వు కొంచెం దూకుడు తగ్గించాలి. అమ్మ చెప్పిన మాట వినాలి కదా. అబ్బబ్బబ్బా, ఆ టాపిక్ ఫినిష్ అయిపోయింది, వదిలేయచ్చు కదా. సరే, ఇప్పుడు నీ టాపిక్ ఏంటి? నీకోసం ప్రేమతో నీకిష్టమైన గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను. కావేరి, నిజంగానా? అవును, నేను ఎంత ఫుడీనో అంత మంచి కుక్కుని కూడా. అయితే నేను మా బాబాయ్ అదృష్టవంతులమే. అందుకే శాంపిల్ గా నీకోసము హల్వా చేసి పంపిస్తాను. 1 గంటలో కానిస్టేబుల్ ని ఇంటికి పంపించు. హే, డ్యూటీలో ఉన్న వాళ్ళను ఇలాంటి పనులకు ఉపయోగించుకోకూడదు. హలో సార్, జయంత్ ఎవరు? మొదటి నుంచి నా లవ్ కి బిగ్ ఫ్యాన్. అంటే నా బ్రదర్. నీకు బావమరిది. సో ఫ్యామిలీ బాండింగ్ అనుకుని పంపించండి సార్. సార్ 10 నిమిషాల్లో ఇంటికెళ్ళి హల్వా తీసుకొస్తాను సార్. అరే, నువ్వెప్పుడు విన్నావు? ఎప్పుడొచ్చావు? మీ పక్కనే ఉండి అంతా వింటున్నాను సార్. మీ లవ్కి నేను పెద్ద ఫ్యాన్ని. హలో ఎస్ఐ గారు, వేడి వేడి హల్వా పంపిస్తాను, తిని తరించి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మేడం. నా బామ్మర్దిని సారీ జయంత్ గారిని పంపిస్తాను, ఓకేనా? హా, ఓకే సార్. ప్రేమతో మేడం చేసిన హల్వా గురించి ఈ రోజు సోషల్ మీడియాలో పెట్టండి సార్. నంబర్ 1 ట్రెండింగ్ లో ఉంటుంది. ఇది కన్ఫర్మ్ సార్. ముందు నువ్వు వెళ్ళి హల్వా తీసుకురా. సార్, మీ హల్వా ప్రేమ సూపర్ సార్.